హలో, నమస్తే. umadevarkonda.comకి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే వెరైటీ న్యూ డిష్ బీరకాయ అట్టు. బియ్యపిండితో బీరకాయ అట్టు చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంటికి ఎవరైనా సడన్గా వచ్చారనుకోండి, అప్పుడు మనకి ఉన్న ఐటమ్స్లోనే చటిక్కిన 2 నిమిషాల్లో వాళ్ళకి వెరైటీగా టేస్టీగా ఉండేటువంటి బీరకాయ అట్టు చేసి పెట్టి చూడండి. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి బీరకాయ ముక్కలు వేసుకుందాం. వీటిని మనం మిక్సీలో ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం. బీరకాయ పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము అల్లం ముక్కలు వేసుకుందాం. అల్లం ముక్కలు వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పేస్ట్ చేద్దాం. అల్లం ముక్కలు కూడా పేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం కాస్త పుదీనా ఆకులు, కొత్తిమీర కూడా వేసి పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కారం వేసుకుందాం. దీంట్లోకి పచ్చిమిర్చి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. అయితే కారం కూడా వేసుకోవచ్చు. ఈరోజు నేను కారం వేస్తున్నాను. కొద్దిగా కారం, చక్కగా పచ్చిమిర్చి చిన్నగా ముక్కలుగా తరిగి దీంట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. కారం కూడా వేసేసాను. ఇప్పుడు మళ్ళీ పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక 2 గుప్పెళ్ళు అటుకులు నానేసి, ఈ నానిన అటుకుల్ని కూడా మనం ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ని గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత దీంట్లో మనము బియ్య పిండి కలుపుకోవాలి. బియ్యపిండి వేసుకుని మళ్ళీ దీనికి తగినంత కొద్దిగా ఉప్పు వేసుకుని అట్ల పిండి కలుపుకోవాలి. పిండి రెడీ అయిపోయింది. బీరకాయతో అట్ల పిండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. కలిపి తిప్పేసుకుందాం. మధ్య మధ్యలో పచ్చిమిర్చి వస్తుంటే చక్కగా కరకరలాడుతూ బాగుంటుంది కూడా. ఓకే, పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు అటు వేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టేసుకుందాం. దీనికి ఎక్కువ నూనె కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. 1 స్పూన్ తోటే కమ్మని అట్టు రెడీ అయిపోయి వచ్చేస్తుంది. అప్పటికప్పుడు మనం రెడీమేడ్గా తయారు చేసి 2 నిమిషాల్లో చేసుకుంటున్నాం కదా, కొంచెం పుల్లగా కూడా ఉండాలి అంటే టేస్ట్ కోసం కొద్దిగా 1 స్పూను ఆమ్చూర్ పౌడర్ వేశారనుకోండి, చక్కగా పుల్లగా కారంగా కొత్తిమీర పుదీనా రుచితోటి బీరకాయ టేస్ట్ తోటి
అద్భుతమైన అట్టు మనకి వచ్చేస్తుంది అన్నమాట. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ అట్టు రెడీ అయిపోతుంది. నూనె కూడా వేడెక్కేసింది. ఇప్పుడు మనము అట్టు వేసేసుకుందాం. చక్కగా చిన్నగా దోశలు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అటు వేగిపోయింది. దీనిని తిరగేసుకుందాం. చక్కగా ఎర్రగా బీరకాయ అట్టు వేగిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ ప్లేట్లోకి మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాం. బీరకాయ అట్టు కమ్మగా రుచికరంగా ఉండేటువంటి బీరకాయ అట్టు రెడీ.